ఒక ఒక ఎక్స్టెంట్ ఆఫ్ ఫేమ్ రాకముందు వరకు, అంటే స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నంత వరకు జనరల్గా ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటాం మనం. బికాస్ మనకు ఆపర్చునిటీస్ కావాలి, గ్రో అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు జాగ్రత్తగా పని చేసుకుంటాం మనం. సడన్లీ ఏమవుతుందంటే ఇప్పుడు మోస్ట్ యూట్యూబర్స్ కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళని చూస్తుంటాం మనం. ఏంటంటే ఫేమ్ అనేది ఇట్ కమ్స్ ఇన్ లైక్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వచ్చేస్తుంది వాళ్ళకి. సో సడన్గా ఫేమ్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ అథారిటీ, ఒక పవర్ నాకు వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఏం చేసినా నడిచిపోతుంది, నేను ఏం చేసినా ఎవరు నన్ను ఏం చేయలేరు, ఆర్ చెయ్యొచ్చు, నేను అది చెయ్యొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చేసి దొరకను అయ్యా. ఆర్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే వెబ్ సిరీస్ కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే నాకు ఇప్పుడు అథారిటీ ఉంది కాబట్టి నాతోటి జనాలు బాగా ఉంటే వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళని ఏం చేసినా వాళ్ళు తట్టుకుంటారు, ఊరుకుంటారు అనే ఒక థాట్ ప్రాసెస్లో ఈ హెరాస్మెంట్ కానివ్వండి, లేకపోతే రేప్ కానివ్వండి, ఇవన్నీ అయ్యేదానికి మేజర్ రీజన్ అదే అనమాట. మనకు తెలుసు లైక్ మోస్ట్లీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇవన్నీ అవుతూ ఉంటాయి మనకి. సో ఇదన్నీ ఎందుకు అవుతున్నాయి అని అంటే బికాస్ ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది నేమ్ అండ్ ఫేమ్ feels that it is okay to do it, like, and people are ready to do it అనేసి. సో ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఇంతవరకు అవుతుంది. అది చేంజ్ అయ్యింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇట్ విల్ బి మచ్ బెటర్ స్టేట్లో ఉంటుంది అన్నమాట.